క్రిస్మస్ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పులివెందులు వెళ్ళారు. సో అక్కడ క్రిస్మస్ వేడుకల్లో విజయమ్మ గారితో కలిసి పార్టిసిపేట్ చేసిన దృశ్యాలు నిన్న నుంచి వైరల్ అవుతున్నాయి, నిన్న నుంచి కనపడుతున్నాయి. సో విజయమ్మ గారు ఆస్తుల్లో వాటా షర్మిల గారికి ఇవ్వాల్సిందే, షర్మిల గారికి అన్యాయం జరుగుతుంది అంటూ నేరుగా లేఖలు విడుదల చేశారు. అవే లేఖలు కూడా తనే రాశానంటూ ఆమె చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానికి మద్దతుగా కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. సో విజయమ్మ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా బాగా గ్యాప్ ఉంది, తల్లి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుపడుతుంది లాంటి ఇంప్రెషన్ నిన్న మొన్నటి వరకు ఉంది. సో ఈరోజు విజువల్ చూసిన తర్వాత కుటుంబం అంతా కలిసిపోయింది అని చెప్పని అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఏమైనా కనపడుతుందా? కుటుంబం కలిసిపోయిందా? కుటుంబంలో విభేదాలు సమసిపోయాయని చెప్పని అనుకోవాలా? అన్నకి చెల్లికి మధ్య విభేదాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం కూడా బహిరంగం రహస్యం కూడా అయిపోయింది. అది ఒక దూరం వెళ్ళిపోయిందని కూడా మనకు జరిగిన పరిణామాలు బట్టి అర్థం. అన్నకి చెల్లికి వైరుధ్యం ఉందని అన్నకి కొడుక్కి అమ్మకైతే లేదు, అది క్లియర్ గా మొదటి నుంచి ఉంది. అయితే ఆ రోజు కూడా ఆమె మాట్లాడడానికి కారణం నేను అనుకుంటుంది, విజయమ్మ గారు తన కూతురు లేవనెత్తిన అంశాలు కరెక్ట్ అని అర్థం వచ్చే పద్ధతిలో మాట్లాడిన కారణాలు కూడా నేను అనుకుంటుంది. మీరు తెలుసు, కుటుంబాల్లో ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా పిల్లలందరూ ఒకే రకంగా బతకాలని కోరుకుంటారు. దీంట్లో ఒకడు వాడి తెలివితేటలతో కోటేశ్వరుడై ఇంకొకడు వాడి తెలివి తక్కువతనంతో బెకారైనా కూడా ఇద్దరు మళ్ళీ తల్లి దగ్గర పోతే నువ్వు సంపాదించిందంటే సగం ఇచ్చారా అంటుంది. అది తల్లి మనసు అంతే, ఇది రూల్ కాదు, ఏ చట్టం చెప్పదు. ఈ పాడైపోయినోడు వాడు సొంత కారణమే ఉండొచ్చు, సొంత కారణంతో ఇంకో కొడుకు ఎదగచ్చు, కానీ ఇద్దరు తన దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు బాగానే సంపాదించినావు కదరా, అవసరమైతే ఇంకొంచెం ఎక్కువే ఇచ్చే మళ్ళీ నువ్వు సంపాదించగలవు. ఇది ఏ తల్లి అయినా కామన్ మనీస మనస్తత్వం, ఆ తల్లి మనస్తత్వం తండ్రి మనస్తత్వం అట్లే ఉంటుంది. అది విజయమ్మ గారు అందుకు మినహాయింపు కాదు. ఆ రకంగా కూతురు అడుగుతుంది, ఇచ్చేవచ్చు కదా అని అడుగుంటుందే తప్ప అది కొడుకు మీద వ్యతిరేకతతోనో కూతురు మీద వేరే ప్రేమతోనో అని ఉండదు. అది చెనికావే, అది జనరల్ గా తల్లి మనసు చేసింది. అది లేదనే విషయం ఈ రోజు వాళ్ళు కలిసినప్పుడు అర్థమవుతోంది. కానీ ఎక్కడో ఒక చిన్న వెలితి అయితే విజయమ్మ గారిలో కనపడేది. అంటే బాడీ లాంగ్వేజ్, ఆడ కూర్చున్న వాళ్ళు కలయికలు, వాటిలో ఒక చిన్న అసౌకర్యం. అంటే విజయమ్మ గారు అట్లా లెటర్ రాసేశారు కదా శర్మిల గారికి సపోర్టివ్ గా రాసినట్టు. ఆ రోజు శర్మిల వర్సెస్ జగన్ గా మారిపోయిన సందర్భంలో విజయమ్మ కూడా ఆ మాట అనడం ద్వారా విజయమ్మ గారు షర్మిల వైపు ఉన్నారు, షర్మిల వైపు వెళ్ళిపోయారు, జగన్ తో లేరు అనే ఒక ఇంప్రెషన్ ఉంది. ఆ రోజు మెసేజ్ అయితే వెళ్ళింది, దాన్ని మిగతా వాళ్ళు వాడుకున్నారు కదా ఆయన రాజకీయ ప్రత్యర్థులు. శర్మిల గారు కూడా వాడింది కదా చివరికి ప్రకటనలు అన్నింటినీ. ఇది కొంత జగన్ అభిమానించే వాళ్ళు కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ ఈ దశలో ఆ రోల్ పోషించకుండా ఉంటే బాగుండేది. ఆమె ఏదైనా ఉంటే ఇంట్లో కూర్చొని ఏ ఇబ్బంది అయినా పెట్టొచ్చు, జగన్ ఇంటికి వచ్చి నువ్వు ఇయ్యాల్సిందేరా అని చెప్పి కూడా చెప్పుండదు, తప్పేం లేదు చల్లిగా. కానీ బహిరంగ పడడం జగన్ ఎంతో కొంత ఇబ్బంది పడతాడు కదా రాజకీయంగా, ఇబ్బంది పడిందేమో ఈ పాత్ర వల్ల అనే భావన ఆ కుటుంబ సభ్యులో నాకు కనపడింది ఈ రోజు టీవీలో చూస్తే. అది ఎక్కడో ఆమె కూడా కొంత ఇట్లాంటి వాతావరణం ఒకటి ఉందనే కొంత బాడీ లాంగ్వేజ్ నేను చూశాను. మామూలుగా అయితే విజయమ్మ గారు అందరి దగ్గర పోవడం, అందరూ కలవడం, ఈ కలయికలు సహజంగా ఉంటుంది కదా. వైఎస్ రాజశేఖర్ అంటే ఎక్కడికి వెళ్ళిపోయిందంటే విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు అంటే ఆమెను చంపేయడం కోసం జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేశారు అనే స్థాయికి వెళ్ళిపోయింది కదా. నేరుగా తెలుగుదేశం పార్టీ హ్యాండిల్స్ నుంచి ట్వీట్స్ పెట్టారు కదా, ఆమెను చంపడం కోసం ప్లాన్ చేశారు, కార్ బ్లాస్ట్ చేశారు అని. ఆడ వరకు దాన్నే కదా ఖండించారు. ఎందుకంటే విజయమ్మ గారి మీద విజయమ్మ గారి శర్మిలాగా అనుగుణంగా లెటర్ రాసేశారు కాబట్టి మనం ఏం మాట్లాడినా అది చెల్లిపోతుంది కాబట్టి ఒక రాయి వేసేస్తాం, పోతే ఒక రోజు చర్చ కదా పోతుంది, ఒక రోజు డిబేట్ ఖర్చు అవుతుంది అంతే కదా, ఇంక పోయిందేమో లేదని మాట్లాడేసినారు. కానీ ఇవన్నీ ప్రజలు పట్టించుకోలేదు, ప్రజలేం అంత అమాయకులు కాదు. కానీ ఆ లెటర్ రాయడం ద్వారా కొంత కుటుంబ సభ్యుల్లో అనవసరంగా అన్నా చెల్లెల మధ్య మరింత అగాధం పెంచడానికి ఇది ఉపయోగపడుతుందేమో, రెండోది ఈ టైంలో జగన్ గారికి ఇది మానసికంగా ఒత్తిడి చేసినట్టు అవుతుందేమో అనే భావం మాత్రం కుటుంబ సభ్యుల్లోకి వెళ్ళింది. ఇది ఈ రోజు కలిసినందుకు అందరూ సంతోషించారు. అన్న కొడుకు తల్లికి ఏం ఆ విభేదాలు లేవు, ఆయన ఏం పట్టించుకున్నట్లేడు, ఆమె కూడా పట్టించుకున్నా ఆమెలో అది కనపడింది. కొంత కొడుకు బాధపడి ఉంటాడు కదా, ఇంతమందిని బాధ పెట్టానే ఫీలింగ్ కొంత ఉందేమో లోపలనే, ఎవరికైనా మనుషులు కదా, అది కనపడింది అక్కడక్కడ. ఆమెను కలిసే బాడీ లాంగ్వేజ్ మీద అందరూ కుటుంబ సభ్యులందరూ కూడా అడిగిపోయి పలకరించే దాంట్లో కూడా రాజశేఖర రెడ్డి గారు వాళ్ళందరికీ ఆరాధ్యం. రాజశేఖర రెడ్డి లేనిటప్పుడు రాజశేఖర రెడ్డి రూపాన్ని విజయంలోనే చూసుకుంటారు, చనిపోయినారు కాబట్టి ఆయన. కాబట్టి ఆ రాజశేఖర రెడ్డిని ఎట్లా పలకరిస్తారు అట్లా విజయం దగ్గరకు పోయే దాంట్లో ఎక్కడో చిన్న వెలితి అనేది విజయమ్మ గారు అది గమనించినట్టున్నారు. వీళ్ళు అది కనపడతా ఉంది. అది ఆమె ఈ కలయిక ద్వారా అది పోవడానికి దారి తీస్తుంది. భవిష్యత్తులో ఇట్లాంటి విషయాలు ఆమె జాగ్రత్తలు తీసుకొని
ఈ కొడుకుని తిట్టండి కొట్టండి అది ఇంట్లో చేయండి. ఇట్లాంటి బహిరంగం జరిగే పరిణామాల్లో తల్లి జోక్యం చేసుకుంటే చివరికి ఆమె కూడా కొంత నెగిటివ్ తెచ్చుకుంటుంది కదా అనవసరంగా అనేది నాకు కనపడింది. అది ఈ రోజుతో పోతే సంతోషం, ఒక కుటుంబం బాగుంటే మంచిది అని పోతుంది. ఆ విజువల్స్ చాలా ఫొటోస్ బయటకు వచ్చాయి, వాళ్ళు కలవడం అన్ని చూసిన తర్వాత ఇంకా సమస్య పోయింది అని వైసీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కాస్త వాళ్ళకి వాళ్ళు బిలీవ్ చేసుకునే పరిస్థితి ఊహించవచ్చా? కానీ నాకు అనిపించింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం ఎవరికి మంచిది కాదు, ఎవరికైనా వాళ్ళ వరకు ఆలోచించినాడు. జగన్కి రెండు పెద్దగా చేస్తున్నాయి ఆయన. ఒకటి ఆయన ఓడిపోవడం, శర్మిల అండ్ జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూలో జగన్ మరింత బలపడ్డాడు కుటుంబం. నేను గమనించంటారు, నేను ఈ మధ్యకాలం 1-2 పెళ్లిళ్ళకి హాజరైనప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల బాడీ లాంగ్వేజ్ చూశాను. అంతకు ముందు ఈ జగన్ ఊరిని పట్టించుకోలేదు, కుటుంబ సభ్యులు మర్చిపోయినాడు, పులివెందులు మర్చిపోయి ఉన్నాయి కదా విమర్శలు. అంతా వాళ్ళు కోటరితో కూర్చొని మేము కూడా పోలేకపోయినాము, రాజశేఖర రెడ్డి ఎలా ఉన్నాడు మాతో అనే తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళు కూడా ఓడిపోవడం ద్వారా జరిగిన పరిణామాలతో మా వాడు ఓడిపోయినాడు, ఈ సమయంలో మా వాడితో ఉండాలి అనే భావన కనిపించింది. శర్మిల ఎపిసోడ్ తో మరింత యాక్టివ్ అయినారు. కుటుంబ సభ్యులకి జగన్ బాగా దగ్గర అయింది. ఓడిపోవడం, చెల్లితో వచ్చిన గొడవ, తల్లి కూడా ఆ సమయంలో మనం ఉండాలి ఈ బిడ్డతో అనే అభిప్రాయం వచ్చేసారు. పులివెందులో చాలా సీరియస్ గా అది కనపడతాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ బలపడ్డాడు కుటుంబంలో. ఈ రోజు ఆయన పిల్లలు వాళ్ళందరూ వ్యవహార శైలి గతంలో లేదు, అది ఆయన పిలిపించి అందరితో మాట్లాడుతున్నాడు. అంటే ఇన్ని రోజులు మనం దూరం అయిపోయినాం, కుటుంబానికి దూరం అయినా అంటే కుటుంబానికి వ్యతిరేకమని కాదు, కారణాలు ఏమైనా ఆయన కోటరీ, ఆయన వ్యవహార శైలి, ఆయన 5 ఏళ్ళు అందరికి కలవకపోవడం అనేది నా కుటుంబ సభ్యులు కోల్పోయారు. ఇంకేం డబ్బులు వ్యాపారాలు కాదు, కోరుకుంటుంది కదా జగన్ నుంచి పక్కన ఫోటో, పక్కన పలకరింపు, ఇదే కోరుకుంటున్నారు. ఇది రోజు ఆయన గుర్తించాడు. కానీ ఓటమి, అన్న చెల్లెల మధ్య గొడవ, తల్లి లేక అనేది జగన్ ని మరింత కుటుంబానికి దగ్గర చేసింది, కుటుంబంలో బలపడే చేసిందని నేను అనుకుంటాను.